వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే చెప్పా కదా అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తానని. ఈరోజు మరొక అమేజింగ్ అన్బాక్సింగ్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ 2022కి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అవార్డు కూడా దీనికే వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ Xiaomiకి సంబంధించినటువంటి 12 Pro. సో దీన్ని రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. చాలా 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 మంచి ప్రైజింగ్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ ప్రీమియం సెగ్మెంట్లో మీరు ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో వీడియో, ఆడియో, కెమెరా అసలు ఒకటి కాదు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా ఇందులో మనకి టాప్ నాచ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఇందాక చెప్పినట్టు లైక్ కొట్టారా? లైక్ కొట్టండి, ఎందుకంటే ఇది కాదు ఇంకా అమేజింగ్ కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. సో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఫర్ దాట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి Xiaomi లోగో, 12 సిరీస్, అలాగే Xiaomi 12 Pro 5G, 50 మెగాపిక్సెల్ ప్రో గేడ్ కెమెరాస్ని ఇందులో యూస్ చేశామని చెప్పి మనకి ఇక్కడైతే రాయటం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు మనకి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అఫీషియల్గా మీ అందరికీ తెలిసిందే. మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో లాంచ్ చేశారు. 12+ 256GB వేరియంట్ని మనకి ఇక్కడ పంపించడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెసిఫికేషన్స్ లైక్ 50 మెగాపిక్సెల్ ప్రో గ్రేడ్ కెమెరా, Qualcomm Snapdragon 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్, WHD+ డిస్ప్లే, 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ క్వాడ్ స్పీకర్ టెక్నాలజీ ఉంది చూసారా. ఇదైతే అమేజింగ్. అండ్ సౌండ్ బై హర్మన్ కార్డాన్, ఇది కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ ఇందులో వచ్చేటప్పుడు మనకి డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఒక కార్టూన్ బాక్స్ అయితే మనకు కనపడటం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే అఫ్ కోర్స్ దీంట్లో మనకి 3.5mm జాక్ ఉండదు కాబట్టి టైప్ C to 3.5mm జాక్, మరొక TPU కేస్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ TPU కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. యూజర్ మాన్యువల్ ఆబ్వియస్ గా మనం చదవము. అండ్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఫోనే. సో దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా 120 వాట్స్ స్పీడీ ఛార్జింగ్ డెలివరీ చేయగలదు. అండ్ 1 చార్జర్ ఫర్ వాల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ల్యాప్టాప్, టైప్ C కమ్యూనికేషన్, ట్యాబ్ లేదా స్మార్ట్ ఫోన్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అడిషనల్లీ ఒక హై బెల్ట్ క్వాలిటీ కలిగినటువంటి ఒక USB టైప్ A to టైప్ C కేబుల్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, ద బీస్ట్ ఈస్ హియర్. ఇది వచ్చేటప్పటికి మనకి కర్వ్డ్ డిస్ప్లే తోటి మనకి రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి డాల్బీ విజన్తో పాటు డాల్బీ అట్మాస్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఒక చిన్న పంచ్ హోల్ కట్అవుట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్, అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు మరొక 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉండడం అయితే జరుగుతుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బాటమ్ వచ్చేటప్పటికి మనకి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్ ని, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే IR బ్లాస్టర్, అలాగే మనకి సెకండరీ స్పీకర్ గ్రిల్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్రాండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, పవర్డ్ బై హర్మన్ కార్డాన్. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సపోజ్ మీకు ఇందులో ఏ విధమైనటువంటి IP వాటర్ రేటింగ్ అయితే ఉండదు, కానీ ఇక్కడ మనకి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాటర్ లో పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ కానీ మెమరీ కార్డ్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైనింగ్ అయితే నేను ఫిదా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా నిజంగా చెప్పాలంటే గార్జియస్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఈవెన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ డిజైన్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక మిడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి అల్యూమినియంకి సంబంధించినటువంటి బాడీని వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది, టఫ్ అండ్. అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ గ్లాస్ని యూజ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ వచ్చేటప్పటికే గ్లాస్ అన్నారు, కానీ ఏం గ్లాస్ అనేది మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వేర్ కెమెరా లెన్స్ మీద వీళ్ళు వర్షన్ 5ని మనతో ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఏ విధమైనటువంటి IP67, 68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీలు అయితే వీళ్ళు తీసుకోలేదు. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఆ కైండ్ ఆఫ్ బిల్డ్ని మనకు ప్రొవైడ్ చేశారని
చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈవెన్ సిమ్ ట్రే దగ్గర మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వీళ్ళు మనకి గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫోన్ మొత్తం అల్యూమినియం మీద బిల్డ్ అవుతుంది కాబట్టి అఫ్ కోర్స్ ఆబ్వియస్ గా మనకి వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఓవరాల్ గా 205 grams ఆఫ్ వెయిట్ మీకు రావడం అయితే జరుగుతుంది. కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో అండ్ అల్యూమినియం బాడీ వల్ల ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. ఈవెన్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్డ్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. సో ఇన్ హ్యాండ్ అంటే ఎప్పుడైతే మీరు చేతిలో ఇలా పట్టుకుంటారో గ్రిప్ కూడా బాగుంటుంది, చేతిలో స్కిడ్ కూడా అవ్వటం తక్కువే. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనం డిస్ప్లే పార్ట్ విషయానికి వద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికే 2K డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. 6.73 inches కి సంబంధించినటువంటి మ్యాసివ్, అది కూడా కర్వ్డ్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో కర్వ్డ్ డిస్ప్లే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఒక లుక్ వేయచ్చు. నాకైతే కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే చాలా బాగా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు LPTO టెక్నాలజీ, అది కూడా 2.0ని మన ముందు తీసుకొచ్చారు. సో బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ మీరు వాడుతున్నటువంటి అప్లికేషన్ ని బేస్ చేసుకొని 1 Hz రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా, ముఖ్యంగా 120 Hz రిఫ్రెష్ రేట్ లో మీరు ఫోన్ వాడుతున్నప్పుడు అంటే బ్యాటరీ జల్దీ అయిపోతుందేమో అన్న టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేకుండా ఈ LPTO టెక్నాలజీ ఏదైతే ఉందో కంప్లీట్లీ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ దీంట్లో మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1500 నిట్స్ దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. సో పర్టికులర్ గా సమ్మర్ లో అండ్ 12 o'clock మిడ్ ఆఫ్టర్నూన్ మీరు బయటకు వెళ్ళినా కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్క్రీన్ అయితే చాలా బాగా చూడగలరు. ఇక దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు HDR10+ సపోర్ట్ ని అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. బేసికల్లీ డాల్బీ విజన్ అంటే ఏంటి తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 4K కంటెంట్ ఎలా అయితే చూస్తున్నారో, HDR10 కంటెంట్ ఎలా అయితే చూస్తున్నారో, ఇంకా దీనికన్నా బెటర్ కంటెంట్, ఇంకా మీకు డీపర్ బ్లాక్స్, అలాగే విజువల్ ట్రీట్ అనే మనం చెప్పుకోవచ్చు. సో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మీకు OTT లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, అలాగే మీకు ఈవెన్ హాట్స్టార్ కూడా దీనికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా DCI P3 కలర్ గవర్నమెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా కెమెరా మీకు ఇక్కడ జస్టిస్ చేసినో చేయట్లేదు కానీ రియల్ టైంలో మీరు ప్రాక్టికల్గా దీన్ని టెస్ట్ చేయండి. వీలైతే మీ నియర్ బై ఉన్నటువంటి అవుట్లెట్లోకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయండి. రియల్లీ ఇట్స్ అమేజింగ్. డిస్ప్లే ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సాధారణంగా మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ చూస్తాం, ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఆడియో చూడండి. సో వీడియో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ ఐ లవ్ దిస్ సైడ్ స్క్రీన్. సో మీకు ఆడియో పరంగా ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో వచ్చినప్పటికి మనకి హైరేస్ ఆడియో సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. సో ఒకవేళ మీరు కనుక డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి ఏదైనా యాక్సెసరీస్ ని యూస్ చేస్తున్నా కానీ మీరు విజువల్ తో పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 360 degrees యాంగిల్లో ఆడియో ఎఫెక్ట్ అయితే మీరు ఇందులో వినొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఆడియో పవర్డ్ బై హార్మర్ కార్డాన్. సో దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే విజువల్తో పాటు ఆడియో లెవెల్లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అనే నా అభిప్రాయం. ఈవెన్ సౌండ్ కూడా క్వైట్ లౌడ్గా ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా OTT కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8th Gen ఫస్ట్ ప్రాసెసర్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో లిటిల్ బిట్ మనకి ఎక్కువగానే హీట్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో వీళ్ళు వాడినటువంటి వేపో చాంబర్ 3.0 అలాగే దీంట్లో ఉండేటువంటి గ్రాఫైట్ షీట్స్ వల్ల ఇది మరింత కూల్గా ఆల్మోస్ట్ ఆల్ మీరు పబ్జీ యాస్ఫాల్ నేను ఇలాంటి హెవీ గేమ్స్ నేను యూజ్ చేశాను, కెమెరాని కూడా నేను యూజ్ చేశాను. నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్వైట్ నార్మల్గా అంటే రెగ్యులర్గా మనం ఎలాంటి టెంపరేచర్ చూస్తుంటామో అదే టెంపరేచర్స్ కాకపోతే 1 or 2 degrees కొంచెం ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. బట్ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఇంకా దీనికైతే బెటర్గా ఆప్టిమైజ్ అవ్వాలి. అంటే జనరల్గా ఫ్లాగ్షిప్స్ కోసం వీళ్ళు సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్ నేను తీసుకున్నారు, రెగ్యులర్ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఓఎస్ని ఇందులో చూస్తున్నారు. బట్ ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ బై దీంట్లో వచ్చేటప్పటికి MIUI 13, Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి 3 మేజర్ అప్గ్రేడ్స్ని ప్రామిస్ చేశారు. అంటే Android 13, 14, 15 అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ మీరు పబ్జీ ఆడుతున్న దీంట్లో వచ్చేటప్పటికి మీకు HDR అది కూడా ఎక్స్ట్రీమ్లో మీరు గేమ్ని అయితే ఆడగలరు. సో ఎక్కడ ల్యాగ్ అలాగే
హ్యాంగ్ అని కాదు, బట్ లైట్గా వార్మ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ యాస్ఫాల్ట్ 9 ఆడుతున్నా కానీ గ్రాఫిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఇవే కాకుండా నేను CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను. సో ఇందులో నాకు కొంచెం వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. సో ఫ్లాగ్షిప్లో మనము ఎక్కడో దగ్గర అయితే ఆల్మోస్ట్ మనం ప్రతి మొబైల్ ఫోన్లోనూ ఇదే కైండ్ ఆఫ్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీని అయితే మనం చూస్తుంటాం. బట్ దీంట్లో మనకి 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక గ్యాడ్జెట్స్ ఏమన్నా అంటే TWS బడ్స్ ఇట్లాంటివి ఏమన్నా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్టయితే కనుక 10 wattsకి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. నన్ను అడిగితే దీని గురించి మాట్లాడటం కన్నా డెడికేటెడ్గా నేను మీకు ఒక వీడియో అయితే తీసుకొస్తాను. నిజంగా ఫెంటాస్టిక్ జాబ్ డన్ బై Xiaomi అనే నా అభిప్రాయం. సో దీంట్లో ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 707 సెన్సార్ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికే 1.9గా మనకు రావడం జరుగుతుంది. సో విచ్ ఈస్ కూల్. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో పాటు వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా దీంట్లో మీరు అప్ టు 8K 24 FPS మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే ఒక మూవీ తీసేయచ్చు 8Kలో. అండ్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. 1080లో 30 అలాగే 60 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వేర్ దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అరౌండ్ 115 degrees దాకా మీకు రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకు ఒక టెలిఫోటో లెన్స్ అండ్ ఇది కూడా మనకి 50 మెగాపిక్సెలే. సో దీంట్లో అప్ టు 20x జూమ్ దాకా మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మ్యాక్రో పోర్ట్రేట్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా మనం చూస్తాం. అండ్ వీలైతే డీటెయిల్డ్ డెడికేటెడ్ కెమెరా రివ్యూను కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇక ఇవి కాకుండా రెగ్యులర్గా మనం కామన్గా చూసేవి ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వైఫై అలియన్ 6 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్తో పాటు ఓవరాల్గా 14 5G బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక ఫైనల్ కన్క్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్, అందులో కూడా OTT కంటెంట్ ఎక్కువగా కన్సూమ్ చేస్తూ ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలనుకుంటున్న వాళ్ళు, అండ్ ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ ఫోన్, అది కూడా నైట్ విజన్లో మాత్రం అమేజింగ్ అండ్ స్టన్నింగ్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఓవరాల్గా కెమెరా మల్టీమీడియా పర్పస్ మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఆన్ దట్. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. 8+256GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 63,000 రూపాయలకి, అలాగే 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 67,000 రూపాయలకి. అండ్ ICICI బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 6,000 రూపాయల డిస్కౌంట్. దీంతో పాటు ఇంట్రడక్టరీ ఆఫర్ మరొక 4,000 రూపాయలు. అంటే ఓవరాల్గా ఈచ్ గ్రేడ్ మీద అంటే ఒక్కొక్క వేరియంట్ మీద మీకు 10,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది. విచ్ ఈస్ వెరీ 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 అగ్రెసివ్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. అండ్ ఇవే కాకుండా ఒకవేళ మీ దగ్గర రెడ్మీ అలాగే షామీకి సంబంధించినటువంటి ఏమైనా ఫోన్స్ ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ కింద పెట్టుకోండి. బంప్ ఆఫర్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు కొన్న ప్రైస్ ఏదైతే ఉందో దానికి 100% వాల్యూ ద మనీ. అంటే Note 7 Proలు ఇలాంటివి ఏమన్నా వాడుతున్న పాత ఫోన్స్ ఉంటాయి చూసారా, వాటి పర్చేజ్ చేసిన అమౌంట్ అయితే మీకు ఇవి రావడం అయితే జరుగుతుంది. సో అవి మీకు అడిషనల్గా ఉపయోగపడటం జరుగుతుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.